కానీ అదేంటి కొన్నాక చట్టబద్ధత చేయటం అవన్నీ. కాబట్టి అట్లా అప్లికేషన్ పెట్టినందుకే రచ్చ జరిగింది ఆ రోజున. అదే ఇక్కడ వచ్చేటప్పటికి ముందే చట్టం చేసేసారు కాబట్టి కొనుక్కోవచ్చు. కానీ కోర్టులో సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేస్తే ఎగిరిపోతుంది. ఎలాగా ఏమని ఛాలెంజ్ చేయాలి? ప్రభుత్వం సేకరిస్తుంటే తప్పులే, ఇక్కడ ప్రభుత్వం సేకరించాల. ప్రభుత్వం సేకరిస్తుంటే అసైన్ భూమి సేకరించినా తప్పులే. కాంపెన్సేషన్ కూడా మిగతా వాళ్ళకి ఇచ్చినట్టే ఇవ్వాలి అసైన్ భూమికి కూడా. సుప్రీంకోర్టు ఆదేశాలు అది. కానీ అది జరగలే ఇక్కడ. అది కీలకమైన అంశం. రెండవ పాయింట్ ఏంటంటే ఇప్పుడు జరగాల్సినటువంటి క్రతువు మిగతా కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి వీళ్ళందరికీ రిటర్నబుల్ ప్లాట్లు. వాస్తవంగా వైసీపీ చాలా నానా తిప్పలు పడింది ఎవరు కొన్నారో పట్టుకోవడానికి, ఎవరు రిజిస్ట్రేషన్ చేశారో పట్టుకోవడానికి. చాలా 2050 ఎకరాల లిస్ట్ కూడా తీశారు కానీ ఏం చేయలేకపోయారు కదా, వాళ్ళలో పట్టుకురాలేకపోయారుగా వాళ్ళని. చాలా మంది ఇతర దేశాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఎన్ఆర్ఐలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్నారు. అవన్నీ కూడా కొనేసి వాటిని చేశారనమాట. ఇప్పుడు అంటే అప్పుడు ఆ కొనుగోలు కూడా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా సార్? అప్పట్లో బాబు గారు ఒక ప్రకటన కూడా చేశారంటగా ఇప్పుడు ₹1 కోటి